మెగా కుటుంబానికి చెందిన వైష్ణవ్ తేజ్ రెండేళ్లుగా సినిమా అనౌన్స్ చేయకపోవడం గమనార్హం. ఉప్పెనతో హిట్ అందుకున్నాడు, కానీ తర్వాత చిత్రాలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు 50 స్క్రిప్ట్స్ విన్నా సరైనది దొరకలేదు. మెగా అభిమానులు అతని రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ఉప్పెనతోనే మంచి హిట్ సాధించాడు. ఆ తర్వాత కొండపొలం సాధారణంగా నిలిచింది. కానీ రంగరంగ వైభవంగా ఆదికేశవ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆదికేశవ విడుదలై 2 ఏళ్లు కావస్తోంది. అయినా ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు. ఈ 2 ఏళ్లలో ఖాళీగా లేకుండా దాదాపు 50కి పైగా స్క్రిప్ట్ విన్నాడు. అయితే ఏదీ సంతృప్తి కలిగించలేదు. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మెగా అభిమానులు కొత్త ప్రాజెక్టు కోసం ఆత్రంగా ఉన్నారు. ఈసారి గట్టి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తొందరపాటు లేకుండా ఆలోచిస్తున్నాడు. సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకుని అంచనాలు నెరవేర్చాలని నిర్ణయించాడు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఎప్పుడు అనౌన్స్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నన్ను చేసినావే ఛత్రపతి. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అయితే త్వరలో ఫస్ట్ సింగిల్, ట్రైలర్ వంటి అప్డేట్స్ రానున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరగనున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ చిత్రం కోసం అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో హర్రర్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. వింటేజ్ వైబ్ ఇచ్చేందుకు ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి జనవరి 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇటీవల చిత్రం సైలెంట్ గా ఉండటంతో పోస్ట్ పోన్ పుకార్లు వచ్చాయి. కానీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25లోగా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని తెలిపారు. అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక అదిరిపోయే అప్డేట్స్ కు సిద్ధమవుతున్నారు. ముందుగా ఫస్ట్ సింగిల్ ఈ నెల 3వ వారంలో రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతం అద్భుతంగా ఉంటుందట. ప్రతి 10 రోజులకు ఒక సాంగ్ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక న్యూ ఇయర్ గిఫ్ట్ గా మరో ట్రైలర్ రానుంది. క్రిస్మస్ కు అమెరికా ఈవెంట్, జనవరి మొదటి వారంలో తెలుగులో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అంచనాలు పీక్స్ కు చేరేలా మారుతి వ్యూహం రచిస్తున్నాడు. అడవిశేష్ డెకాయిట్ మార్చి 19న రిలీజ్ కానుంది. అదే రోజు యష్ టాక్సిక్ కూడా వస్తోంది. బాక్స్ ఆఫీస్ వార్ పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ శేష్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశాడు. కథే హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు. అడవిశేష్ ఎప్పుడూ తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడంలో ముందుంటాడు. తాజాగా డెకాయిట్ చిత్రం గురించి మాట్లాడాడు. మార్చి 19న ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ అవుతోంది. అదే రోజు యష్ టాక్సిక్ కూడా వస్తుండడంతో సోషల్ మీడియాలో బాక్స్ ఆఫీస్ వార్ చర్చ మొదలైంది. దీనిపై శేష్ స్పందించారు. బాక్స్ ఆఫీస్ వార్ అనేది మీడియా సృష్టి మాత్రమేనని అన్నాడు. ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. 2 చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడం కొత్త కాదని ఉదాహరణలిచ్చాడు. లాగాన్, గదర్ ఒకేసారి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. 2018లో KGF, జీరో కూడా అలాగే వచ్చాయి. మంచి సినిమాను ప్రేక్షకులు గుర్తిస్తారని చెప్పారు. టాక్సిక్ కు భయపడడం లేదని తేల్చాడు. తాను సైలెంట్ గా వచ్చి హిట్ సాధిస్తాననే నమ్మకం ఉందని అన్నాడు. డెకాయిట్ చూస్తే ప్రేక్షకులు సంతోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కథే హిట్ అవుతుంది, స్టార్ కాదని అభిప్రాయపడ్డాడు. టీం కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి చూస్తే మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందనే విశ్వాసం శేష్లో కనిపిస్తోంది. దీంతో డెకాయిడ్ పై అంచనాలు మరింత పెరిగాయి. మోసం చేయడానికి రాలేదు, కుడిపించడానికి వచ్చినాను.